అడవిలో ఒక కాకి ఉండేది. సరస్సులో అందమైన తెల్లటి హంసని చూసి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగున్నావో, హ్యాపీగా జీవిస్తున్నావు అని అంటది. దానికి హంస నవ్వుతూ ఇలా అనింది, ఏదో జీవిస్తున్నాలే, అయినా నాకన్నా అందమైన ఆ చిలుక అంత కాదులే అని హంస అనగానే కాకి ఎగురుకుంటూ చిలుక దగ్గరికి వెళ్ళి చిలుకని ఇలా అడుగుతుంది, ఏం అందం నీది, ఎంత బాగున్నావో అంటది. వెంటనే చిలుక, నా అందం ఏముందిలే, నెమలి అందం ముందు నా అందం ఎంత అని అంటది. అది వినగానే కాకి ఎగురుకుంటూ నెమలిని చూడటానికి వెళ్తది. అడవి మొత్తం ఎగురుతూ నెమలిని వెతుకుతది, ఎక్కడా కనిపించదు. అలా తిరిగి తిరిగి చివరికి ఒక బంగళాలో ఉందని తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగానే నెమలి ఒక పంజరంలో బంధించి ఉంటుంది. అక్కడ జనాలు నెమలితో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కాకి ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి, అయ్య బాబోయ్, నువ్వు చాలా ఫేమస్, నువ్వు నీ అందం ఎంత బాగున్నావో, సెలబ్రిటీవి అయిపోయావు నువ్వు అంటది. కాకి అలా అనగానే నెమలి బాధతో తల ఉంచుకుని, అందంగా ఉన్నా కాబట్టే నాకు ఇన్ని కష్టాలు, నువ్వు చూడు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నావో, నిన్ను ఎవరైనా పట్టించుకుంటారా, నీకు ఇష్టమైనవి తింటావు, నీకు ఇష్టమైన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్తావు, నీ జీవితం నువ్వు జీవిస్తావు. ఆ మాటకి కాకికి తత్వం బోధపడుతుంది. ఆ దేవుడు నీకిచ్చిన జీవితాన్ని జీవించకుండా పక్కనోళ్ళ జీవితాలను చూసి ఏడిస్తే నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని జీవితాంతం ఎడవలసి ఉంటుంది. సో ఎంజాయ్ ఈచ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్.